జిల్లా సమగ్ర నివేదిక కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అమలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, ఇతర అంశాల గురించిన సమాచారాన్ని తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా లక్కాకుల శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి అక్కడి విశేషాలని తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. మంచిర్యాల జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనల గురించి తెలియచేయండి. జిల్లాలో ఇటీవల అనేక రకాల సంఘటనలు చోటు చేసుకున్నాయి. మరోపక్క ఎన్నికలు పోలింగ్ తేదీ దగ్గర పడడంతో ప్రధాన రాజకీయ పార్టీలు అయితే తమ ప్రచారాన్ని ముమ్మరం చేయడం జరిగింది. దాంతో పాటుగా ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఆయా పార్టీల అగ్రనేతలు జిల్లాలో పర్యటిస్తూ తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? పార్లమెంట్ ఎన్నికల తేదీ దగ్గర పడడంతో ఎన్నికల సంఘం ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ అధికారులతో సమన్వయం చేస్తూ ముఖ్యంగా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపడతా ఉన్నారు. మంచిర్యాల జిల్లాకు సంబంధించి పెద్దపల్లి లోక్సభ పరిధిలోకి రావడం జరుగుతుంది. ఇక్కడ 15,92,996 మంది ఓటర్లు ఉండగా పెద్దపల్లి లోక్సభ పరిధిలో భాగంగా 1850 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలింగ్ సమయాన్ని పెంచాలని చెప్పేసి రాజకీయ పార్టీలు కోరిన నేపథ్యంలో 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరుపుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఉదయం 7 గంటల 4 గంటల వరకే పోలింగ్ ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు స్పష్టం చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది. లోక్సభ ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతుంది కదా. ఏ పార్టీల నాయకులు పర్యటనలో పాల్గొంటున్నారు? పోలింగ్ తేదీ దగ్గర పడడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు అయితే ఇప్పటికే ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేయడం జరిగింది. ఆయా పార్టీల అగ్రనేతలు కూడా జిల్లాలో పర్యటిస్తూ తమ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి అయితే ప్రచారాన్ని ముమ్మరం చేస్తా ఉన్నారు. మంచిర్యాల జిల్లా పెద్దపల్లి లోక్సభ పరిధిలోకి రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం వంశీకృష్ణ పోటీలో ఉండగా, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీలో ఉన్నారు. బీజేపీ పార్టీ నుంచి గోమాస శ్రీనివాస్ పోటీలో ఉండడం జరిగింది. ఆయా పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు ఇప్పటికే నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి విస్తృతంగా మంచిర్యాల జిల్లాలో పర్యటించి వెళ్లడం జరిగింది. బీజేపీ అభ్యర్థి మద్దతుగా కేంద్ర మంత్రులు ఈ ప్రాంతంలో పర్యటించి వెళ్లడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ప్రధానంగా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ జిల్లాలో బస్సు యాత్రను కూడా నిర్వహించడం జరిగింది. వేసవి కాలం అంటే అగ్ని ప్రమాదాలకు అవకాశం ఉంటుంది కదా. జిల్లాలో అగ్ని ప్రమాదాల నివారణకు ఆ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్న నేపథ్యంలో అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తం కావడం జరిగింది. ఇళ్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రైతులు గడ్డి వాము లాంటి కూడా ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి అక్కడ అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చిన్నపాటి నిర్లక్ష్యంతో కూడా ఇళ్లలో కూడా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. రాత్రి వేళల్లో కూడా గ్యాస్ సిలిండర్లు ఆఫ్ చేయక ఉండడమో లేకపోతే పొయ్యిల ద్వారా వంట చేసుకున్నటువంటి గ్రామాల్లో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలపైన అగ్నిమాపక శాఖ డ్రిల్ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. గ్రామ పంచాయతీల్లో తాగునీటి పరీక్ష కోసం అందుబాటులోకి వచ్చిన క్లోరోస్కోప్ కిట్ల వివరాలను తెలియచేయండి. గ్రామ పంచాయతీలో తాగునీటి నాణ్యతకు ఉన్నటువంటి తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో నాణ్యత పరీక్షలను కూడా నిర్వహిస్తున్నారు. జిల్లాలో మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామాల్లో తాగునీటిని అందిస్తున్నారు. స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో పల్లెల్లో ప్రజలకు సరఫరా చేసే నీటి నాణ్యతను పరిరక్షించేందుకు క్లోరోస్కోప్ కిట్లను మిషన్ భగీరథ అధికారులు అందించడం జరిగింది. వాటిని గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఇవ్వడం జరిగింది. గ్రామాలకు సరఫరా చేస్తున్న నీటిని పరీక్షించేందుకు జిల్లాలోని 311 పంచాయతీలకు ప్రతి గ్రామ పంచాయతీ ఒకరి చొప్పున క్లోరోస్కోప్ కిట్లను పంచాయతీ కార్యదర్శులకు అందజేయడం జరిగింది. దాని ద్వారా నాణ్యతను పరీక్షించి ప్రజలు నీటిని తాగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు అన్ని పంచాయతీలను కిట్లను అందించినట్టుగా మిషన్ భగీరథ ఈ వెంకటేష్ తెలపడం జరిగింది. జిల్లాలో ఎండల తీవ్రత ఎట్లా ఉంది? ఉష్ణోగ్రత ఏ స్థాయిలో నమోదవుతున్నది శ్రీనివాస్? ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతా ఉంది. గత కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే మంచిర్యాల జిల్లాలో 43 డిగ్రీల నుంచి 47 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచిర్యాల జిల్లాలోని జన్నారం, ఆజిపూర్ మండలాల్లో 46.6, 46.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదై రాష్ట్ర స్థాయిలో రికార్డు సృష్టించడం జరిగింది. అత్యవసర పరిస్థితులు తప్ప బయటికి రావద్దని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎండ బారిన పడకుండా, వడదెబ్బ తగులకుండా ఉండేందుకు నీటిని ఎక్కువగా శరీరంలోకి తీసుకునే ప్రయత్నం చేయాలి. నీడనే ఉండే ప్రయత్నం చేయాలి. ఇంటి వద్ద ఉన్నప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే వైద్యులు సూచిస్తున్నారు. ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా నుంచి లక్కాకుల శ్రీనివాస్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. మరో రోజు మరో జిల్లా గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.